సినిమా హిస్టరీ. ఓకే. బాబీ గారిలో నందమూరి తారక రామారావు గారి అభిమాని కనిపించారు. ఓకే. బాలకృష్ణ గారిని ఇంత అందంగా చాలా 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 అందంగా చూపించారు. ఓకే. ఆయన డైరెక్షన్ స్కిల్స్ మొత్తం వాడి సినిమాని ఒక రేంజ్లో చూపించారు. ఓకే. ఇందాక మా రిపోర్టర్ అడిగినట్టుగా ఒక పాటను చాలా వల్గర్గా చూపించారు, ఆ పాటను చాలా వైరల్ చేశారు. సో దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక్కసారి సినిమాలో చూస్తే ఆ వల్గారిటీ అది ఏం కనపడదండి. ఓకే. సీట్లో ఒక్కరు కూర్చొని ఎవరు ఉండరు. ఓకే. లేడీస్ అయితే డాన్స్ వేయడం మనం ఇప్పుడే స్క్రీన్ చూసాం. గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు సినిమా. ఫ్యాన్స్. ఓకే. బాలకృష్ణ గారి సినిమా అంటే తెలుగు సినిమా. హీరో నిఖిల్ గారు చెప్తారు, బాలకృష్ణ గారు అంటే తెలుగుతనం. బాలకృష్ణ గారి సినిమా వచ్చిందంటే తెలుగు వాళ్ళ పండగ వచ్చినట్టు. తెలుగు వాళ్ళ పండగ అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు అంటే డాకు మహారాజ్. సినిమా మెయిన్ నిలబెట్టింది డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అండ్ బాలకృష్ణ గారు పెర్ఫార్మెన్స్ అంటారు. 100% అండి. బాలకృష్ణ గారు ఫస్ట్ పిల్లర్ అయితే, సెకండ్ బాబీ గారు, థర్డ్ తమన్ గారు, థర్డ్ కూడా కాదు, సినిమాని ఒక రేంజ్లో బాలకృష్ణ గారి అభిమానులకు ఎలా అయితే కోరుకుంటామో దానికి 10 అభిమానిగా నిన్న ఫంక్షన్లో కూడా చెప్పారు, బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారని. ఒక కొడుకు తండ్రికి ఎంత ట్రిబ్యూట్ ఇవ్వగలడో బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు. తమన్ గారు మా అందరి తరఫున మా అభిమానిగా ఆయన మా బాలకృష్ణ గారికి ఇచ్చారు. సో పాప క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉన్నట్టు అంటున్నారు. ఒకటని కాదు సార్, ప్రతి సీన్లో ప్రతి యాక్టర్లో కూడా బాలకృష్ణ గారే కనిపించారు. కాదు, నటీనటులందరినీ బాగా వాడుకున్నారు బాబీ గారు అంటారు. ప్రతి క్యారెక్టర్ కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ పెట్టారు. ఓకే. మేము ఇప్పటి వరకు లోపలికి వెళ్ళే వరకు శ్రద్ధా సిన్హా గారు హీరోయిన్ అనుకునేవాళ్ళు, అలాంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. డాకు మహారాజ్ రికార్డుల్ని ఇవాళ నుంచి వేటాడడం మొదలు పెట్టాడు. మళ్ళీ సినిమా అఖండ 2 వచ్చే వరకు వేటాడుతూనే ఉంటారు. సెప్టెంబర్ బాలకృష్ణ గారు చేసిన సినిమా ఇంకెవరు పనికిరారు. ఆయన ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయరంటారు. ఎవరు రీప్లేస్ వెళ్ళి. ఓకే. నాన్ బీటబుల్ కింగ్ అండి పేరే ఎన్బికే, నాన్ బీటబుల్ కింగ్. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్ అన్న నా లైఫ్లో. బీజిఎం అదిరిపోయింది. ఫైట్స్ కానీ, విలన్ యాక్షన్ కానీ, బాబీ డియోల్ది కానీ, హీరోయిన్స్ ఇద్దరు సూపర్. నాకైతే బాలయ్య బాబు సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ అయిపోయింది. సో బాబీ గారి గురించి ఏం చెప్పొచ్చు మూవీ చూసి? యాక్షన్ అది లైక్ విలన్ గా చేశాడు కదన్న, సూపర్ యాక్టింగ్ బాగా చేశాడు. ఆ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం మిగతా సినిమాలతో కంపేర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. డైరెక్టర్ బాబీ గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మా వాడు డైలాగ్ చెప్తాడు, స్టార్టింగ్ నుంచి అసలు ఇలా అసలు లేవనివ్వడం అనమాట. డైరెక్ట్ చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, చిన్నపిల్ల పాప యాక్షన్ కానీ, ఆ సెంటిమెంట్ ఎమోషనల్ ఎక్సలెంట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. ఆ చంపల్ సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. ఈ సంక్రాంతి జై బాలయ్య.